ఇక మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో లొంగిపోయారు 27 మంది మావోయిస్టులు. లొంగిపోయిన వారిలో PLGA బెటాలియన్ 1 కు చెందిన 2 కీలక సభ్యులు, అలాగే 10 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. వీరిపై 50 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు ప్రకటించారు పోలీసులు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అమలు చేస్తోన్న నక్సలైట్ లొంగుబాటు పునరావాస విధానం నియాద్ నెల్లావార్ పథకం ద్వారా ప్రభావితమై లొంగిపోయినట్లుగా తెలుస్తోంది వీరంతా. రైట్, మా ప్రతినిధి భాస్కర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. భాస్కర్, ఇప్పటికే ఆపరేషన్ కగార్ సక్సెస్ఫుల్ అయింది అని అనుకుంటున్న నేపథ్యంలో మల్లోజుల ఇటువైపు లొంగిపోయి ఉన్నారు. ప్రస్తుతం మావోయిస్టులు కూడా అటు లొంగిపోయినట్టుగా సమాచారం అందుతోంది. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చాలా వరకు అబుజ్మట్ అడవులు మొత్తాన్ని కూడా మావోయిస్టుల కంచుకొట్టుకున్నటువంటి అబుజ్మట్ అడవులు మొత్తాన్ని కూడా సైనిక సిబ్బంది ఇప్పటికే స్వాధీనం చేసుకునే నేపథ్యం అవుతుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం మావోయిస్టులపై ఒకవైపున భద్రతా సిబ్బంది మొత్తం కూడా పైచేసి సాధించుకున్నట్టు చెప్పుకోవచ్చు. మాకు ముఖ్యమైనటువంటి అగ్రనేతలు మొత్తం కూడా ఒకవైపు లొంగుబాటపడుతున్నారు. మరోవైపు చూసుకుంటే మరి కొంతమంది పోలీసులు అధికారులు మరణిస్తున్న నేపథ్యం అవుతుంది. తాజాగా ఈ రోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సమక్షంలోనే మల్లోజులు వేణుగోపాల్తో పాటు మరో 61 మంది కూడా లొంగిపోయిన నేపథ్యం అవుతుంది. అది ఆ ఘటన జరిగిన కాసేపటికి మరలా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరి కొంతమంది మావోయిస్టులు కూడా సుక్మా జిల్లాలో అక్కడ పోలీసులు ఎదుట లొంగిపోయిన నేపథ్యం అవుతుంది. మొత్తానికైతే అక్కడ పోలీస్ సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ సమక్షంలోనే 27 మంది కూడా మావోయిస్టులు లొంగిపోయిన నేపథ్యం అవుతుంది. భాస్కర్, వీళ్ళందరూ ఆరోగ్య కారణాల కావచ్చు, లేకపోతే వయసు రీత్యా లొంగిపోతున్నట్టు చెప్తున్నప్పటికీ కూడా అసలు సిచ్యువేషన్ ఎలా ఉంది గ్రౌండ్ రియాలిటీలో? నిపుణులు ఏమంటున్నారు? ప్రస్తుతం ఇంతమంది ఒకేసారి భారీ స్థాయిలో లొంగిపోతూ ఉన్నారు, అలాంటి పరిస్థితులు లేవా? గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు అనుకోవాలా? ఇప్పటికే వాస్తవంగా చూసుకుంటే ఒకప్పుడు మావోయిస్టులు అని అంటే నాకు ఒక అర్థం ఉన్నది. వాళ్ళకు ఉద్యమ పోరాటం, ఒకవైపున పెట్టుబడిదారులకు, రజాకారులకు, భూస్వాములకు సంబంధించి మొత్తానికైతే వాళ్ళందరి నుంచి చెర నుంచి విడిపించేందుకు, బానిస సంఖ్యల నుంచి విడిపించుకునేందుకే ఈ యొక్క ఉద్యమం ఒకప్పుడు పుట్టింది, ఇక నక్సల్బరీ అని. తర్వాత రాను అది కాస్త వంతెద్దు పోకడింది. 40 సంవత్సరాల పైగా చరిత్ర మావోయిస్టుల ఉద్యమానికి ఒక్కసారిగా ఇప్పుడు చెదలబట్టిందని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఒకవైపున కేంద్ర ప్రభుత్వం అమిత్ షా హోంశాఖ మంత్రిగా ఉన్న సమయం నుంచి కూడా మావోయిస్టుల కార్యకలాపాలు మొత్తం కూడా తుజుముట్టిస్తామంటూ కూడా ప్రకటన చేయటం, 2026 మార్చి చివరి నాటికల్లా దేశంలో కూడా ఎక్కడ కూడా మావోయిస్టు అనేది ఉండకుండా చేస్తామంటూ ఆయన కంకణం కట్టుకుని పలుమార్లు హెచ్చరికలు ఇచ్చిన నేపథ్యం అవుతుంది. ఒకవైపున దానిలో భాగంగానే మావోయిస్టులు ఏరివేసేందుకు ప్రత్యేకంగా కోబ్రా సిబ్బంది కావచ్చు, తర్వాత మరోవైపున ఆపరేషన్ కాగారి పేరుతోటి CRPF సిబ్బంది, DRG సిబ్బంది, ఇట్లా కొంతమందిని అంటే స్పెషల్ ఫోర్స్ ని రంగంలో దింపేసి మావోయిస్టులు ఏరివేతకు లక్ష్యంగా చేసుకుని ముందుకెళ్తున్నారు. ఒకవైపు వయోభారంతో, ఒకవైపు 40 సంవత్సరాల పైకి నుంచి కూడా ఉద్యమంలో ఉన్నటువంటి నేతలు మొత్తం కూడా ఇప్పుడు వయోభారంతో ఒక్కొక్కరు 60 సంవత్సరాలు పైబడినటువంటి ముఖ్య నేతలు వాళ్ళ వ్యూహంలో పదం తగ్గిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ముందు చూపుకోలేకపోవడంతో కూడా మొత్తానికైతే వారి ప్రభుత్వంతో కావచ్చు, లేదా ఇతరత్ర కొంతమందితో వాళ్ళు పోరాడే పటిమ తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే మాత్రం వాళ్ళు మరోవైపున అంటే టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలోనూ మావోయిస్టుల ఉనికిని ఈజీగా కనుగొనే విధంగా ఒకవైపున పోలీస్ సిబ్బంది కూడా పైచేసి సాధిస్తూ ముందుకు పోతుంది. ఇన్ఫార్మల్ వ్యవస్థను పటిష్టం చేసుకోవడంలో కూడా పోలీస్ సిబ్బంది మొత్తం కూడా అంటే వ్యూహ రచన చేస్తూ ముందుకు సాగుతున్న నేపథ్యంలోనూ అంటే ఉక్కు విక్రయిస్తున్నటువంటి నక్సల్బరీకి మొత్తానికైతే ఒక్కసారిగా ఊహించిన విధంగా సాగుదగులుతూ వస్తుంది. మరోవైపున ముఖ్య నేతలంతా కూడా మావోయిస్టులకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఎదురుకాలంలో మృతి చెందిన తరుణంలో ఇప్పుడు ఆ కొత్త క్యాడర్ కు సమయం చేసుకోలేని పరిస్థితి. మరోవైపున అంచనాలు అంటే ఎదుటి వారిని యొక్క వ్యూహాలను పసిగట్టడంలో కూడా వాళ్ళు విఫలం అయిపోతున్నారు. ఫలితంగా చూసుకుంటే మాత్రం మావోయిస్టుల యొక్క కోటలో మొత్తానికైతే ఒక్కసారి చెదలు పట్టిందని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే మాత్రం దాన్ని క్లియర్ చేసుకునే పనిలో భాగంగానే చాలా వరకు కూడా ఈ యొక్క మావోయిస్టుల నేతలంతా కూడా ఉద్యమాలు వీడియో ఒక ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నా కానీ అది ఉపయోగం లేకుండా అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇటీవల కాలంలో తిరుపతి అనేది అతనికి కొత్తగా బాధ్యతలు అప్పచెప్పింది ఆ మావోయిస్టు కేంద్ర కమిటీ. కానీ దానికి రుచించినటువంటి మల్లోజుల వేణుగోపాల్ ఆయనతో పాటు మరి కొంతమంది ముఖ్య AMC నెంబర్స్ కావచ్చు, PLG నెంబర్స్ కావచ్చు, మొత్తాన్ని కూడా అంతా కూడా ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. సుమతి, మొత్తానికి మావోయిస్టులకు సంబంధించినటువంటి కేంద్ర కార్యకలాపాలు మొత్తం కూడా ఒకవైపున అంటే వాళ్ళు చేసే ప్రతి ఒక్క కార్యక్రమాలను అంచనా వేసుకుంటూ థర్మల్ ఐడెంటిఫికేషన్ దానిలో భాగంగానే మావోయిస్ట్ ఏరివేసేందుకు కేంద్ర సిబ్బంది మొత్తం కూడా ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. సుమతి, రైట్ భాస్కర్, అటు నక్సలైట్లు లొంగిపోతున్నారు, ఇటు మావోయిస్టులు కూడా లొంగిపోతున్నారు, అడవులంతా కూడా ఖాళీ అయిపోతున్నట్టే మనకు సమాచారం అందుతోంది పూర్తి వ్యవహారం చూస్తుంటే.